చూసాను తన పరిస్థితి ఎలా ఉందంటే. ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే. వచ్చింది పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు. అపాలజీ చేస్తే సరిపోతుందా అని అంటున్నారు. ఇంకేం చేయమంటారు? ఏం కావాలో చెప్పమ్మా. ఇంక ఈ గొడవ ఇక్కడతో ఆపేయమని కోరుకుంటున్నానండి. అలాగే, ఓకే. ప్లీజ్ అండి, దయచేసి ట్రోల్స్ మీమ్స్ ఏవేవైతుందో ఇక్కడ నుంచి ఆపేస్తే. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియడం లేదే. మంచిది, ట్రోలింగ్స్ ఇక మీద ఆపేసేయండి. పచ్చల రేటు పక్కన నీ రేట్ ఎంతో చెప్పు అన్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద ఎందుకు అంత కక్ష కట్టారు? మీరు అంత అంత దిగజారు కూడా నాకు ఎందుకు అర్థం కావట్లేదు. రామా లక్ష్మీదేవి రామ్మా. తను కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈ రోజు హాస్పిటల్ పాలు అయిపోయింది మీ వల్లే. సో గైజ్, బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందంట. అసలు నాకు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? గైజ్ ప్లీజ్, మన రైతు బిడ్డకి బిగ్ బాస్ లా పోయినట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీలా ప్లీజ్. కావాల్సింది డబ్బు. మనిషి ప్రాణం కంటే మీకు డబ్బు కావాలి. దాన్ని నోర్మేయమని చెప్పు. తను ఎంత అయితే తప్పు చేసిందో అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించింది. అమ్మా బాబో, ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్ బ్రో. ఇంత ఒక ఆడపిల్ల మీద ఇంత టార్గెట్ చేయడానికి చూడండి. ఈ ట్రోల్స్ మీమ్స్ ఏమైనా ఉంటే కొంచెం ఆపండి. సడన్ గా ఎలా వచ్చారంటే అపాలజీ వీడియో నువ్వు అపాలజీ చేసినట్లేదు, సారీ చెప్తున్నట్లేదు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ పికిల్స్ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు. మనశ్శాంతి ఉంటే చాలు. ఆ ట్రోల్స్ అన్ని చూస్తాను తట్టుకోలేక బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తాను. రోజుకి 2 వీడియోలు చెప్పుకొని చేస్తుంది. ఇది అసలు పద్ధతి కాదు. ఏదైనా క్షమించే తప్పు ఉంటదండి, మరి ప్రాణం తీసేంత తప్పు అయితే ఏది ఉండదు కదా. చావు తప్ప ఇంకా మాకు ఇంక దిక్కు అయితే లేదు. ఒక 4 రోజుల నుంచి కంటిన్యూస్ గా ట్రోల్స్ వేస్తున్నారు. చూసి మేము సంతోషపడ్డాం కదా, ఇంక తన ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. ఇంకా అది కూడా ట్రోల్ వేసి మాట్లాడారు. రాష్ట్రం ఇంకా అది వదిలేసి ఇంక ఇదే పట్టుకుంటారు ఏంటంటే. తను ఆల్రెడీ అపాలజీ అడిగింది కదా, తన క్షమాపణ అడిగింది కదా. చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. చెయ్యొద్దు, ట్రోల్స్ చేయొద్దని నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. మా అక్క అయితే చాలా సీరియస్ కండిషన్ లో ఉంది. సపోర్ట్ కావాలి, మేము ఆడవాళ్ళము. ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి నేను చేస్తా. మళ్ళీ కంప్లీట్ రోడ్డు మీదకి లాగేశారండి. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. ఇంకొకరు అని వాంట్ కట్టేస్తున్నట్టు, ఇంకొకరు ఇదిగో ఈ కబుర్లని నక్కపక్కల పోవడం చెప్పు. మేము రీఫండ్ ఆర్ వేరే ప్రోడక్ట్ ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తాము. మొదట్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారంట, అవి పక్కన పెట్టారు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బులతో పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు. బూతులు అంటే మగాళ్ళు కూడా తిట్టారు, అన్ని బూతులు. ఆ విధంగా తిట్టేసింది. ముందు సంపాదించడం నేర్చుకో అని దారుణమైన వ్యాఖ్యలు. మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి 4 ఏళ్ళు వెళ్ళి పాచి పని చేసుకో. వ్యాపారం చేసుకునేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఏ వ్యాపారమైనా. పంపించడానికి మా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. రిపోర్ట్ కొట్టడం వల్ల పోయాయి. బట్ ఫైనాన్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. మనుషులందరూ ఫేకే అండి. అలా అయితే అచ్చా, ఆ రూట్ లో వచ్చావు అనమాట. మనస్ఫూర్తిగా తను ఒప్పుకుంది. ఇప్పటికైనా దయచేసి ఆపండి.
చెమటలు వదిలేస్తా బాగానే సంపాదించారు, ముగ్గురు అక్క చెల్లెలు కూడా బాగానే సెటిల్ అయ్యారు. అంటే ఏముంటది మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఏమని తిట్టింది? దారుణం ఈ వ్యాఖ్యలు మాత్రం, ఇవి మాత్రం క్షమించరాని వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ రోజు మా అక్క ప్రాణంతో కొట్లాడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కవర్ చేసుకునే ప్రయత్నాలు అవన్నీ కూడా అర్థమైపోతా ఉంది. ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు అంటే ఇంక ఏడవడంలో కూడా కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఇది కూడా యాక్టింగ్ అంటే ఇంక మేము ఏం చేయలేమండి. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఇదే, మీకు కావాల్సింది ఇదే. చంప పగల కొడతా. అది కూడా ఒక విమెన్ ని ఎందుకు అంత టార్గెట్ చేస్తాను నాకు అర్థం కాదు. ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. ఇది మనకు కావాల్సింది. నేను మా అమ్మకి ఎలా నచ్చ చెప్పుకోవాలండి? తాడి పెరిగినట్టు పెరిగావు. మీరు చేసిన పని వల్లే మీమర్స్ పని పట్టాలేదా మీకు? అసలు ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. నేను లాస్ట్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎంత ఇన్నోసెంట్ అనేది మాకే తెలుసు. అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. తాగేసి చేసింది కానీ వారం రోజుల నుంచి సాగొడేస్తా ఉన్నారు. మన భవిష్యత్తును నిర్ణయించేది ఇది. చెరుకు తోటలో దిష్టి బొమ్మలాగా జడ పెరిగినట్టు పెరిగావు. వాళ్ళ ఫాలోవర్స్ అంటే వాళ్ళ అందచందాలు చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ కదా సోషల్ మీడియాలో. అన్ని జోకులు. కానీ బూతులు తిట్టడం, అమ్మని భార్యని తిట్టడం ఎంత దుర్మార్గం చెప్పండి. అందచందాలు ఎరవేసి ఏదో చేసేద్దాం, ఫాలోవర్స్ పెంచుకుందాం. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టో, జిఎస్టీ లేకుండాను, హలో ఎవరమ్మా నువ్వు? ఒక ఇద్దరు కస్టమర్లను తిట్టడం వల్ల ఏకంగా వాళ్ళ వ్యాపారమే ఎత్తేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి కదా కావాల్సింది, అవక్కర్లా మనకి. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. మంచి మాటలు వాళ్ళు చెప్తే ఎవరు చూస్తారు చెప్పండి? కాదు. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? సో వాళ్ళ అందచందాలు ఏమో చూపించి మొత్తానికి ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. ఎవరైనా అటాక్ చేస్తారేమో నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్. ఏ మాట కామాట కష్టపడి పైకి వచ్చారు వాళ్ళు. అబ్బో ఫాలోవర్స్ పెరిగాక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేద్దాం చూసారు కదా. అదే జెమిని ఐడియా. తప్పు చేశారు, శిక్ష అనుభవించారు, ఇంతవరకైతే వదిలేయాలి. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది కూడా నువ్వే. అందచందాలు ఎరవేసి పచ్చళ్ళు అమ్ముకోవడం అనేది కూడా కరెక్ట్ కాదేమో. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది. మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో. జిఎస్టీలు ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్లు ఏమీ ఉండవు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెయ్యండి ప్లీజ్.